ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఆయన కల 3 ఏళ్ల తర్వాత నెరవేరింది. మొత్తానికి ఆ శుభ గడియలు రానే వచ్చాయి. కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకు అక్కడ సొంత ఇల్లు కూడా లేదంటూ వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇవాళ నూతన ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం దగ్గర 2 ఎకరాల్లో ఇల్లు నిర్మించారు. ఇవాళ సీఎం కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. కుప్పంలోని ప్రతి ఇంటికి ఆహ్వానం పంపించింది టీడీపీ. ఇవాళ మధ్యాహ్నం కుప్పం ప్రజలకు సీఎం విందు భోజనం ఏర్పాటు చేశారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కడపల్లె పంచాయతీ శివపురం వద్ద కుప్పం పలమనేరు నేషనల్ హైవే పక్కన దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు తన సొంతిల్లుని నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణం పనులు దాదాపు పూర్తి కాగా ఇవాళ గృహ ప్రవేశం చేశారు. 2019 ఎన్నికలు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ చంద్రబాబుకు కుప్పంలో కనీసం ఇల్లు కూడా లేదంటూ విమర్శలు చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు కుప్పంలో సొంత ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. శాంతిపురం మండలం శివపురం దగ్గర కుప్పం పలమనేరు నేషనల్ హైవే పక్కన దాదాపు ఎకరా స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. స్థానిక టీడీపీ నేతలు దగ్గరుండి పనుల్ని పర్యవేక్షించారు. కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా చంద్రబాబు, నారా భువనేశ్వరులు ఇంటి నిర్మాణ పనుల్ని పరిశీలించారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి కాగా తాజాగా గృహ ప్రవేశం చేశారు.